ఏమైంది నాయనా? ఏం లేదమ్మా, ఏదో పీడకల. నువ్వు పడుకో. అమ్మా జాగ్రత్త, ట్రాఫిక్ అది చాలా హెవీగా ఉంటుంది. ఇల్లు జాగ్రత్త. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ బారు అది నో బా, నా మీద ఒట్టు. వాళ్ళు ఏదైనా బిజినెస్ లాస్ అంటే హెల్ప్ చేస్తారేమో గానీ. ఏంటి? లేదమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పు. నన్ను వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, నువ్వు ఉన్నప్పుడు ఇల్లు, నువ్వు లేకపోతే బారుకి వెళ్తాను. నేను బారుకి వెళ్తాను. అమ్మా మాత్రలు వేసుకున్నావా? వేసుకున్నాను. గాయత్రి, ఆ షర్ట్ తీసుకురా. తెస్తున్నానన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? హార్బర్ నుంచి వచ్చేటప్పుడు నెయిల్ పాలిష్, జడగంట్లు, గాజులు, రబ్బర్ బ్యాండ్లు తేవా? కలర్ నెయిల్ పాలిష్లు, 4 రకాల రబ్బర్ బ్యాండ్లు, హైటెక్ తిలకం, కాటుక డబ్బాలు 2. ఇవన్నీ తేవటం కుదరదు గాని. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఆ చీటీ ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అన్నయ్యకి ఎవరన్నా డబ్బులు ఇస్తారా? అమ్మా, నేను హార్బర్కి వెళ్ళి వస్తా. జాగ్రత్త నాయనా. హార్బర్కి వెళ్ళే బస్సు వచ్చిందా సార్? హార్బరా? ఊరు కొత్తనా? మనం పోయి 10 నిమిషాలైంది. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది సార్? రేపు ఇదే టైంకి వస్తుందమ్మా. ఆటో ఏం సార్, బస్ స్టాప్ ముందు నిలబడి ఆటో పిలుస్తున్నారు? బస్ మిస్ అయింది, హార్బర్ కి వెళ్ళాలి. వస్తారా? మీటర్ వేస్తే అమెరికాకైనా వస్తాను, రండి. మీరు జిమ్ కి వెళ్తుంటారా? లేదండి. పోనీ ఫైటింగ్ ఏమైనా చేస్తుంటారా? ఫైటింగ్ సినిమాలు కూడా నేను చూడను. దేనికి అడిగారు? ఫిజిక్ చూసి అడిగానులేండి. ₹25. ఏంటి వెతుకుతున్నారు? పర్స్ మిస్ అయిందండి. హలో, మిస్సింగ్ కదా అని మిస్సింగ్ కబుర్లు చెప్పొద్దు. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. పర్స్ ఎవరో కొట్టేశారు. సిల్వస్టర్ స్టాలిన్ లెవెల్లో బాడీ మెయింటైన్ చేస్తున్నావు, పర్స్ మెయింటైన్ చేయడం తెలీదా? మీ డబ్బులు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తానండి. ఏంటి ఇంటికొచ్చి ఇచ్చేది? ముందా చేతుకున్న వాచ్ ఇవ్వు. సాయంత్రం డబ్బులు కట్టి వాచ్ తీసుకెళ్ళు. అలాగే. ఏంటి నిన్న నా నగ్మ చేయి పట్టుకున్నావట? నేనా? ఎప్పుడు? ఏమి తెలియనట్టు మాట్లాడుకో. నిన్న అది నీకు టీ ఇస్తుంటే నీ వేళ్లు దాని వేలికి తగిలించాం. తగలకుండా ఎలా తీసుకుంటాం సార్? తీసుకోవాలి, లేకపోతే నేను జూబా అయిపోతాను. జూబానా? ఎస్, జూనియర్ బాలకృష్ణ. చెప్పు, ఎక్కడ కొట్టున్నావు? జగదాంబ సెంటర్, లీలా మహా సెంటర్, గాజువాక, సీతమదార, పూర్ణ మార్కెట్, ఏవిఎం కాలేజ్. ఎనీ టైమ్ ఎనీ సెంటర్. అడ్రస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పనా సరే. సింగిల్ ఫైట్ ఆర్ బ్యాచ్ ఫైట్? చెప్పు ఎక్కడ? ఎందుకు లేండి సార్, రేపటి నుంచి తగలకుండా తీసుకుంటా. తగలకుండానే కాదు, దాన్ని చూడకుండా తీసుకోవాలి. లేకపోతే తెలుసుగా, జిమ్నాస్టిక్ ఫైట్ అయిపోతుంది. సార్ ఏంటి బాబాయ్, అందరూ డల్గా కూర్చున్నారు? సాయంత్రానికల్లా ఈ సరుకు లోడ్ చేయాలి. మేమా 5గురం ఉన్నాం. సాయంత్రం లోపల ఇవి గనక లోడ్ చేయలేకపోతే ఆ మేనేజర్ మాకు ఈ వారం కూలీ కట్ చేస్తానన్నాడు. సాయంత్రంలోగా కదా, మనం చేసేద్దాం. హలో, మోసేయడానికి అదేమి ఎండుగడ్డి ఒర్రి పొట్టు కాదు. ఒక్కొక్క బస్తా 100 కేజీలు ఉంటది. గబగబా ఎత్తేస్తే బ్లడ్ గ్రీజ్ అయి కారుద్ది. బాబాయ్, నాకు ఒక అవకాశం, ఈ మధ్యాహ్నానికల్లా పని అయిపోద్ది. మధ్యాహ్నం దాకా ఎందుకు? ఇప్పుడు ఒక బస్తా ఎత్తు, చెమ్మ పడుద్ది. బాస్ నీలా డబ్బా బాడీ కాదు, ఒంటి చేత్తో ఓడను లాగే కెపాసిటీ ఉన్నాడు. నువ్వెత్తు బాసు, నీ వెనకాల నేనున్నాను.
తీరా అదేంటండి 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు నుంచి 100 పెంచాం ఎలా ఏంటి బాబా ఇది? 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ హార్బర్ లో మామూలు వసూలు చేస్తున్నారు. మామూళ్ళు ఎందుకు ఇవ్వాలి? వద్దులేమ్మా, ఇలా అడిగినందుకే చాలా మందికి చేతులు కాళ్ళు తీశారు. కాళ్ళు చేతులు తీసేశారా? కాళ్ళు చేతులే కాదు బాబు, ఇవ్వకపోతే ప్రాణాలు కూడా తీస్తారని భయపడి మామూలు ఇస్తున్నాం. ఈ వారం మా అక్కకు పెళ్ళన్నా, వచ్చే వారం 2 వారాలు కల్పించేస్తానన్నా. పెళ్లి లేదు గిల్లి లేదు ఎవరా నీకు దండం పెడతాను. ఏంట్రా ఇది? పాపం అన్న, అక్క పెళ్లి అంటున్నాడు. ఏ ఊరు? బాబు కొంచెం ఆగండి, మీకు దండం పెడతాను. మీ సంగతి వాడికి తెలియదు, కొత్తగా చేరాడు. నా మాట విని ఒక్కసారికి వదిలేండి. హరి, ముందు ఇక్కడి నుంచి పద. అది కాదు బాబాయ్. వాళ్ళతో మన గొడవ ఎందుకన్నా? గొడవ ఎందుకు అంటే కొడతావా? బాబు తప్పైపోయింది, తనకి ఏం తెలియదని చెప్పాను కదా. ఏంట్రా కొట్రా కొట్రా నీ అబ్బా. నీళ్లలో దిగి ముసలని కదిలించు, అడవికెళ్లి సింహాన్ని కదిలించు, బతుకుతావేమో గాని అకారణంగా ఈ హరిని కదిలిస్తే మాత్రం చచ్చిపోతారు. ఇంకొకసారి ఎక్కడైనా మామూలు వసూలు చేస్తూ కనబడ్డారో మీరు కాళ్ళు చేతులు మాత్రం ఎత్తిస్తారు. అక్కడే నేను తలకాయలు కోస్తా. అన్నో, అప్పుడెప్పుడో భక్త ప్రహ్లాద సినిమాల్లో ఉగ్గ నరసింహస్వామి స్తంభం పగులు కొట్టుకొని రావడం చూశాను. మళ్ళీ అదే ఎఫెక్ట్ లో నిన్ను చూస్తున్నాను. నువ్వు మామూలు మనిషి కాదన్నా. అమ్మా అయ్యి బాబోయ్. అదేంటి సార్? అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అంత మాట్లాడక బాసు. నీ హ్యాండ్ గురించి తెలియక ఏదేదో వాకిశాను. ఈ హ్యాండ్ అరకల చాలా నెట్వర్క్ ఉందని తెలుసుకున్నాను. ఆశీర్వదించవచ్చు. జిమ్నాస్టిక్స్ ఫైట్ తెలిసిన వాళ్ళు మీరే అలా మాట్లాడితే ఎలా? నా బొంగు స్టిక్, నాకు మామూలు స్టిక్ తిప్పడమే రాదు. నేను జిమ్నాస్టిక్ ఏంటి బాసు? బాసు నన్ను నీ అచ్చటగా పెట్టేసుకో బాసు. అలాగా? అదే అలారా దారికి. నేను బాస్ బాడీ చూసినప్పుడే చెప్పాను ఇది మామూలు బాడీ కాదని. బాసు, నీ హ్యాండ్ తో వాళ్ళని బ్యాండ్ వాయించినందుకు ఇదిగో బాసు నా స్ట్రాంగ్ టీ.
నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకువెళదామని. ఉండండి తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది. అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి, కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా... చూడండి, ఆ వాచ్ నా చేతుకుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపట్లోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిలిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్ట్రా కొనిపెట్టలేదనా? నాన్న, అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళైందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము పాపం. ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉన్నమ్మా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చా. నాన్న, నాటకాలు ఆడద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచియా మళ్ళీ ఇదో పేచియా? నాకు తెల్ల. నేనేదో ఒకటి చేసుకొని చస్తే తెలుస్తుంది నీకు. ఆగమాగమాగమ్మా, అంత పని చేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చివుడెత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను. సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను.